ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బుడు మూవీస్ ఈ టాపిక్ మీద మేము 6 వీడియోస్ చేసాం. మీరు ఈ వీడియోస్ అన్నిటికీ మంచి వ్యూస్, లైక్స్తో పాటు గుడ్ కామెంట్స్ ఇచ్చి మా ఛానల్కి మంచి సపోర్ట్ ఇచ్చారు. అందుకే మేము ఇదే టాపిక్ మీద మరో వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఒకవేళ ఆ వీడియోస్ని కనుక మీరు చూడకపోతే మిస్ కాకుండా ఆ వీడియోస్ని కూడా చూసేయండి. ఈ వీడియోలో మూవీస్లో కొన్ని మూవీస్ ఇరగదీసే యాక్షన్తో అదరకొడితే, మరికొన్ని మూవీస్ వండర్ఫుల్ సైఫై కాన్సెప్ట్స్తో మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అసలు సైఫై యాక్షన్ మూవీస్ ఇచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్తో స్టోరీ ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లేలో ఇన్వాల్వ్ చేస్తే, మరో పక్క యాక్షన్ సీన్స్లో ఉండే హీరోయిజం అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అందుకే హాలీవుడ్లో ఈ జోనర్కి గట్టి ఫ్యాన్ బేస్ ఉంది. స్క్రిప్ట్స్ కూడా ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి ఈ జోనర్ బెస్ట్ ఆప్షన్. సో మూవీ లవర్స్, ఈ వీడియోలో మనం ప్రైమ్ వీడియోలో దొరికే బెస్ట్ మైండ్ బ్లోయింగ్ హాలీవుడ్ తెలుగు డబ్బుడు మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కానీ దానికంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నెంబర్ 8, ఫ్లైట్ 192. 2016లో రిలీజ్ అయిన ఈ ఫ్లైట్ 192 ఒక టిపికల్ హాస్టేజ్ డ్రామా. మామూలుగా హైయెస్ట్ ఆర్డర్ క్రిమినల్స్ని పట్టుకోవటానికి ఎఫ్బిఐని రంగంలోకి దింపుతారు. అలాంటిది ఎఫ్బిఐనే ఒక ఆట ఆడుకుంటారు ఈ మూవీలో క్రిమినల్స్. ప్లాట్ ఏంటంటే, సర్జన్ జాన్సన్ అనే పొలిటీషియన్ ఒక అమ్మాయి హత్య కేసులో నుండి బయటకు రావడానికి ఫ్లైట్ 192లో ట్రావెల్ చేస్తున్న ఎఫ్బిఐ ఏజెంట్ సహారా ఫ్యామిలీని హాస్టేజెస్గా చేసుకుని సహారాని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇప్పుడు ఎక్కడో ఫ్లైట్లో ఉన్న సహారా తన ఇంట్లో ఉన్న హస్బెండ్ని, కొడుకుని ఎలా కాపాడుకుంది అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. హాస్టేజ్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి వన్ టైం వాచబుల్ ఫిలిం ఈ ఫ్లైట్ 192. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 7, ద ల్యాండ్ లార్డ్. ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఎలిసా అనే ఒక స్టాండప్ కామెడీ చేసే అమ్మాయి ఒక సస్పీషియస్ వ్యక్తితో లేక ఎవరన్నా ఆమెతో ఆడుకుంటున్నారో తెలియదు, కానీ ఆమెను భయపెడుతున్నారు. ఆ భయం వల్ల వేరే సిటీకి వెళ్ళిపోయి ఒక కొత్త అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతుంది ఎలిసా. కానీ ఆమెకు తెలియకుండా ఆమె ఇంటి ఓనర్ సీక్రెట్గా ఆమెను గమనిస్తుంటాడు. అసలు ఆ ఓనర్ ఎవరు, ఎలిసాని వెతుకుతున్న ఆ సీక్రెట్ వ్యక్తికి ఈ కథకి సంబంధం ఏంటి అని తెలుసుకోవటమే ఈ మూవీ. నేను మీకు జస్ట్ కాన్సెప్ట్ అండ్ ప్లాట్ పాయింట్ మాత్రమే చెప్పాను, కానీ మూవీ స్క్రీన్ ప్లే సస్పెన్స్తో థ్రిల్ చేయటం మాత్రం గ్యారంటీ. ఎలాగో తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ సింక్లో ఉంది కాబట్టి కన్ఫామ్గా ఈ మూవీ మిమ్మల్ని స్క్రీన్ ప్లేలో ఇన్వాల్వ్ చేసి మంచి థ్రిల్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో డోంట్ మిస్ దిస్ ల్యాండ్ లార్డ్ ఇన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ నెంబర్ 6, హోమ్ ఫ్రంట్. అసలు జేసన్ స్టాథమ్ మూవీస్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్కి పెట్టింది పేరు. ప్రతి మూవీలో యునిక్ ప్లాట్ పాయింట్తో ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి అదిరిపోయే యాక్షన్ స్టంట్స్తో అవుట్ స్టాండింగ్ ఎంటర్టైన్మెంట్ని ఇస్తాయి జేసన్ స్టాథమ్ మూవీస్. క్రాంక్ 1 and 2, మెకానిక్ 1 and 2, ట్రాన్స్పోర్టర్ 1, 2 and 3 ఇలాంటి హై వోల్టేజ్ యాక్షన్ సినిమాల్ని అస్సలు మర్చిపోలేం. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తాయి. మీరు గనక ఈ మూవీస్కి, జేసన్ స్టాథమ్కి ఫ్యాన్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఆ మూవీస్ అన్నీ ఎలా ఎంటర్టైన్ చేస్తాయో అలానే ఈ హోమ్ ఫ్రంట్ కూడా ఎంటర్టైన్ చేస్తున్న అనడంలో నో డౌట్. ప్లాట్ ఏంటంటే, ఒక డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ తన 9 ఏళ్ల కూతురుతో పీస్ఫుల్ లైఫ్ గడుపుతుంటే ఒక డ్రగ్ గ్యాంగ్ వల్ల హీరో లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఒక పక్కన యాక్షన్తో, మరో పక్క హీరో కూతురికి ఏమవుతుందనే థ్రిల్తో ఎంటర్టైన్ చేస్తుంది యాక్షన్ థ్రిల్లర్. ఈ కథని తెలుగు డబ్బింగ్లో చూడటం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 5, కోల్డ్ స్కిన్. 2017లో రిలీజ్ అయిన ఈ కోల్డ్ స్కిన్ ఒక హర్రర్ సైఫై ఫిల్మ్. 2002లో రిలీజ్ అయిన కోల్డ్ స్కిన్ అనే నవల ఆధారంగా తీశారు ఈ మూవీని. మానవుడు ఇప్పటిదాకా భూమి గురించి తెలుసుకుంది చాలా తక్కువ. గ్రేట్ బ్లూ హోల్, బెర్ముడా ట్రయాంగిల్, స్టోన్ హెడ్జ్, వీటి వెనుకున్న రహస్యాలు ఇంకా ఎవ్వరికీ తెలియదు. అలాగే భూమి మీద మనకు తెలియని ప్రదేశాలు ఇంకా ఎక్కడో ఉండి ఉంటాయని చాలామంది సైంటిస్టులు నమ్ముతారు. అలానే 1914లో ఒక మెటీరియాలజిస్ట్ ఎవరికీ తెలియని ఒక మిస్టీరియస్ ఐలాండ్లోకి వెళ్ళి అక్కడే ఇరుక్కుపోతాడు. ఆ దీవి మొత్తం వింత రాక్షస జీవులతో నిండి ఉంటుంది. ఆ మిస్టీరియస్ ఐలాండ్లో ఆ మిస్టీరియస్ క్రీచర్స్ మధ్య నుండి హీరో ఎలా సర్వైవ్ అయ్యాడనేదే ఈ మూవీ ప్లాట్. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో మిస్టరీ లవర్స్కి బాగా నచ్చుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 4, జాక్ రేయాన్. జాక్ రేయాన్ అనే సిఐఏ ఏజెంట్ ఒక పెద్ద టెర్రరిస్ట్ అటాక్ని చాలా తెలివిగా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎలా ఆపాడనేదే ఈ మూవీ ప్లాట్. అసలు ఈ మూవీలో మెయిన్ యాక్షన్ సీన్స్ కన్నా స్టోరీకి, హీరో చేసే మిషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు.
ఈ మూవీలో ఉండే మిషన్ థ్రిల్లింగ్గా నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని పెంచుతూ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్తో ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ. మీరు కనుక ఒక సీక్రెట్ ఆపరేషన్ని దగ్గర నుండి చూడాలనుకుంటే ఈ జాక్ రియాన్ని కలిసి అతని మిషన్లో ఇన్వాల్వ్ అయిపోండి. నెక్స్ట్ నెంబర్ 3, జోల్ట్. ఈ జోల్ట్ మూవీ అల్టిమేట్ సైఫై కాన్సెప్ట్తో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్తో అదిరిపోయే యాక్షన్ స్టంట్స్తో ఒక క్రేజీ ఫన్ యాక్షన్ రైడ్లో కంప్లీట్గా ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ. హీరోయిన్కి ఉండే కండిషన్ కట్టలు తెంచుకునే ఆవేశం ప్లస్ మనం డైలీ లైఫ్లో కొన్ని ఇరిటేట్ అయ్యే పనులు రోడ్డు మీద జరుగుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. కానీ అలాంటి సిచ్యువేషన్లో హీరోయిన్ చేసే పనులు మనకి కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా నవ్విస్తాయి. మెయిన్గా ఈ మూవీ సినిమాటోగ్రఫీ క్లాస్గా కలర్ఫుల్ గ్రేడింగ్తో కథలోకి ఇన్వాల్వ్ చేస్తుంది. అండర్ వరల్డ్, వాన్ హెల్సింగ్ లాంటి యాక్షన్ ఫిలిమ్స్లో లీడ్ రోల్గా యాక్ట్ చేసిన కేట్ బెకన్సలే ఈ మూవీలో లీడ్ రోల్ చేయటం వల్ల మూవీ అదిరిపోయింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో డోంట్ మిస్ దిస్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ మూవీ జోల్ట్. నెక్స్ట్ నెంబర్ 2, కోమా. 2019లో రిలీజ్ అయిన ఈ కోమా ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సైఫై ఫిల్మ్. అసలు ఈ మూవీ కాన్సెప్ట్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మామూలుగా ఎవరికైనా యాక్సిడెంట్లో కానీ లేకపోతే ఏదైనా స్ట్రాంగ్ ఇంపాక్ట్ వల్ల కానీ బ్రెయిన్కి తగిలే షాక్ వల్ల ఒక మనిషి కోమాలోకి వెళ్తాడు. అసలు ఈ కోమాలోకి వెళ్ళిన వాళ్ళంతా ఒక వింత ప్రపంచంలోకి వెళ్తే ఆ ప్రపంచం ఎలా ఉంటుంది, ఆ ప్రపంచంలో ఎలాంటి ఆపదలు ఉంటాయి, ఒకవేళ ఆ ప్రపంచంలో నుండి కానీ కోమాల నుండి కానీ బయటికి రావాలంటే ఏం చేయాలనే బ్రిలియంట్ కాన్సెప్ట్తో ఎంటర్టైన్ చేస్తుంది ఫిల్మ్. కోమా అనే కాన్సెప్ట్ని ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే వెంటనే ఈ సినిమాని చూసేయండి. వండర్ఫుల్ విజువల్స్తో అదిరిపోయే కాన్సెప్ట్తో చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది ఈ స్క్రీన్ ప్లే. ఇన్సెప్షన్ లాంటి సినిమాల కోసం వెతుకుతుంటే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. నెక్స్ట్ నెంబర్ 1, ఓవర్లార్డ్. 2018లో రిలీజ్ అయిన ఈ ఓవర్లార్డ్ ఒక మిస్టీరియస్ సైఫై వార్ యాక్షన్ ఫిల్మ్. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే వరల్డ్ వార్ 2లో హిట్లర్ తన ఆర్మీ యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి కొన్ని పరిశోధనలు చేసి తన ఆర్మీ మీద ప్రయోగించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక నాన్ స్టాప్ సస్పెన్స్ఫుల్ వార్ డ్రామాని తీశారు ఈ ఫిల్మ్ మేకర్స్. ప్లాట్ ఏంటంటే జర్మనీ రేడియో టవర్లో జరుగుతున్న పరిశోధనలను ఆపడం కోసం అమెరికా ఆ రేడియో టవర్ని డెస్ట్రాయ్ చేయమని ఆర్మీని పంపిస్తుంది. రేడియో టవర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి నిజాలను తెలుసుకున్నారు, ఆ పరిశోధనలు వెనక రహస్యాలేంటి అండ్ వీళ్ళు ఆ రేడియో టవర్ని డెస్ట్రాయ్ చేశారా లేదా అనేదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. మూవీ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు చాలా సస్పెన్స్ఫుల్గా అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఈ ఓవర్లార్డ్. ఈ లిస్ట్లో ఉన్న ప్రతి మూవీ మీకు మైండ్ బ్లోయింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం గ్యారంటీ. సో మిస్ కాకుండా ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి. అలానే ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ గురించి హాట్స్టార్లో, ప్రైమ్ వీడియోలో, యూట్యూబ్లో దొరికే మూవీస్ మీద మేము వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ని కూడా మిస్ కాకుండా ఈ ఎండ్ కార్డ్స్లో ఉన్న ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కమెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి ఎగ్జైటింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ మేకింగ్ స్టఫ్ కోసం మా సినీ క్లాసిక్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.